మీకేం లేవంటున్నారు కదా. మరి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మనగడే తెలుగుదేశం పైన ఆధారపడింది కదా. ఇలా తెలుగుదేశం పార్టీ కనుక ఒక్క అల్టిమేటం ఇస్తే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ ఒక్కసారి దూకడం రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ మూమెంట్ చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని నితీష్ కుమార్ వెంటనే తీసుకొని రెడీగా ఉంది. దాంతో ఎన్డీఏ ప్రభుత్వమే మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు మోడీ ఇవ్వడాన్ని మనకు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం కాదు, అవసరం లేని ఖనిజాలు కూడా ఇస్తారు. ఇంకా అవి కూడా ఉంచుకోండి, ఈ ఖనిజం మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమో అని. వర్కింగ్ క్యాపిటల్ కాదు, సేవింగ్ క్యాపిటల్ కూడా ఇస్తారు. డబ్బులు దాచుకొని పెట్టుకోండి బ్యాంకులో. ఎందుకని ఇది ఎందుకు ఇవ్వరు అంటే ఈ ఫండమెంటల్ క్వశ్చన్ రాకుండా కేంద్ర ప్రభుత్వానికి పబ్లిక్ రిలేషన్ చేయడం, పబ్లిసిటీ చేసడానికి తెలుగు రాష్ట్రాల నాయకులు తమ అవసరాలు తమ ప్రయోజనాలు వదిలేసి తమ రాజకీయ బాసులకు ఇమేజ్ మేనేజ్మెంట్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతున్నారు. సో నిజంగా తెలుగు ప్రజలు ఆ బాధతో చెప్తున్నాను, అయ్యా స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానికి అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్న ప్లాంట్ అది. సో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చులు పెట్టాలి అని చెప్పి ఇది ప్రైవేటీకరించాలి, ప్రజల టాక్స్ పేయర్స్ భారాన్ని ఎందుకు పెట్టాలంటారు. నేను జయప్రకాష్ నారాయణ గారు, సార్ ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఎన్ని వేల కోట్ల భారం సార్ కేంద్ర ప్రభుత్వం? ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఇంతవరకు చరిత్రలో కేంద్ర ప్రభుత్వం పెట్టింది 5,000 కోట్ల పెట్టుబడి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ భారం అయిందండి? సో అంటే ఎందుకు జేపీ గారు కూడా ఆయన ఒక చాలా క్రెడిబుల్ వాయిస్ కదా. అన్ఫార్చునేట్లీ క్రెడిబుల్ వాయిసెస్ కూడా ఒక రాంగ్ నోషన్స్ రాంగ్. నేను అందుకే ఒక టీవీ ఛానల్లో గంట పైన డిస్కస్ చేశాం. నేను అడిగిన క్వశ్చన్ అది, మీరు చెప్పండి సార్ ఎక్కడ భారమైందో. స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, ఎన్ని వేల కోట్లు తీసుకున్నది కేంద్రం నుంచి. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి రూపాయి ఇస్తే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 10 పైసలు కూడా ఇవ్వలే. మరి భారం ఎట్లా అవుతుంది? మీరు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాను. ఎక్కడ ఇస్తుంది? మీరు 5,000 కోట్లు పెట్టుబడి పెడితే అంతకు 3 రెట్లు 4 రెట్లు డివిడెండ్ల రూపంలో పన్నుల రూపంలో స్టీల్ ప్లాంటే చెల్లించింది కేంద్రానికి. సో ఇప్పటికీ కూడా నేను సిద్ధమే. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని గట్టిగా వాదించే నాయకుడు. సో ఆయనతో కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఎవరైనా రానియండి, స్టీల్ ప్లాంట్ నిజంగా ప్రభుత్వం పైన భారమా? ప్రజల సొమ్మును తింటోందా? స్టీల్ ప్లాంట్ కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఎన్ని డబ్బులు ఇచ్చింది లెక్క దిద్దాం. స్టీల్ ప్లాంట్ మిట్టల్ మీకు పోస్కో వీటితో సామర్థ్యానికి ప్రొడక్టివిటీ ఏ ఇండికేటర్ తీసుకోండి, స్టీల్ ప్లాంట్ అందులో తక్కువనా చూద్దాం. వీఆర్ రెడీ టు డిబేట్. సో విశాఖ స్టీల్ ప్లాంట్ను బదనాం చేయకండి, దాన్ని బదనాం చేసి అమ్మకానికి పెట్టకండి. ఆ బదనాంలో రాజకీయ నాయకులు మేధావులు అందరూ భాగస్వాములు కాకండి. మీ సైద్ధాంతిక దృక్పథం కొరకో మీ రాజకీయ అవసరం కొరకో ఇవాళ మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ త్యాగం చేయకండి అని అంటున్నాం. లెట్ us have a debate. నిజంగానే స్టీల్ ప్లాంట్ పనికి మాలిందేదో అమ్మిపడేద్దాం కాదు, ఇట్స్ ఎ గోల్డ్ మైన్. సో దాన్ని తేరగా అదానికో ఇంకెవరికో అప్పచెప్పడానికి జరుగుతున్న ఎత్తుగడ ఇది. సో దాన్ని బదనాం చేసి ఆఖరికి 11,000 కోట్లు ఇచ్చినా ఇది బాగుపడదు, ఎన్ని చేసినా ఇది బాగుపడదు, ఇది మన భారమే అవుతుంది ప్రజలకు అని చెప్పి దాన్ని అప్రతిష్ట పాలు చేసి ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి మీరు అదానికి అప్పచెప్పదలుచుకున్నారు, లేదా ఇంకో అంబానికి అప్పచెప్పదలుచుకున్నారు, మిట్టలకు అప్పచెప్పదలుచుకున్నారు. ఇది ఆరోపణ కాదు, దీపం సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఇది, నేను చెప్పింది కాదు కదా. లెట్ ది కూటమి గవర్నమెంట్ ఆన్సర్ ఫర్ ఇట్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేయాలి, అయ్యా ఏంటి మీ వైఖరి ఏంటి అని. నమస్తే నాగేశ్వర గారికి మనకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 11,440 కోట్ల రూపాయలని కేంద్రం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయిస్తే అది మేమే బతికించాం, మళ్ళీ విశాఖ ఉక్కుకు ఊపిరి ఊదాం అంటూ కూటమి నేతలందరూ కూడా అన్ని పార్టీలు కూడా